ఈరోజు నేను చెప్పే విషయం కొంతమంది పేరెంట్స్‌కి నచ్చకపోవచ్చు, లేదంటే కోపం రావచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇది వాస్తవం. మనలో కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పిల్లల మధ్యలో ఈర్ష్య, కోపం, ద్వేషం లాంటివి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది సామాన్యంగా ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో కొంతమంది పేరెంట్స్ పిల్లలందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయరు. అమ్మాయిలైతే ఒక రకంగా, అబ్బాయిలైతే ఒక రకంగా. ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు అమ్మాయిలపైన ఖర్చు పెట్టాలంటే ఒక ఆలోచన, అబ్బాయిలపైన ఖర్చు పెట్టాలంటే ఒక ఆలోచన. చదువుల విషయంలో కూడా. లేదు అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకపోయినా చిన్నవాడి పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తారు, పెద్దవాడి పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఒకరికి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు, మరొకరికి సర్దుకుపో అని చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలిద్దరి మధ్యలో చాలా భేదం అనేది మొదలవుతూ ఉంది. అటువంటప్పుడు అది ఈర్ష్యకి కారణమవుతుంది. ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని ఒకరితో మరొకరికి పోల్చకండి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వాళ్ళే. నిజం చెప్పాలంటే ప్రతి బిడ్డ దేవుడిచ్చిన బహుమతియే. అటువంటి బిడ్డల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రతి తల్లి, ప్రతి తండ్రి పైన ఉంది. మీ చేతులారా మీరే మీ బిడ్డల మధ్యలో మీ ప్రవర్తనతో భేదాలను క్రియేట్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి శాంతిని పాడు చేసుకోకండి.